ఇది సార్ పావు లేదు బండ్లు పావు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని మనుషులు రానికుండా గొండు చేశారు కోవూరు నుంచి. కోవూరు నుంచి మనుషులు రానికుండా చేశారు అంటే అదే అంటే ఇప్పుడు ఇటు వెంకటేశ్వరం నుంచి రావాలి కదా మనుషులు కోవూరు నుంచి, వాళ్ళని రానికుండా లోపలికి గుండు కొట్టి చేశారు. జగన్ అన్న వస్తాడని వాళ్ళ దగ్గరికి వస్తారని వీళ్ళు. లేకపోతే రాత్రి లేదు పగలు లేదు బూతు మాటలు రై రై అని బూతు మాటలు. నాకు మళ్ళీ ఓపెన్ చేయమని చెప్పారమ్మా. ఇంకొక కరెక్ట్గా 12 గంటలకు తీసేయమని చెప్పారు, మళ్ళీ క్లోజ్ చేయమని చెప్పారు. ఓన్లీ ఇప్పుడు వరకే 12 గంటలకు మళ్ళీ క్లోజ్ చేసేయమని చెప్పారు. ఆ మీటింగ్ కోసం రానికుండా జనాభాని. నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన సందర్భంగా జనాలు రాకుండా ఏ విధంగానైనా ఈసారి నిరోధించాలని చెప్పని అంటే ఈ ప్రయత్నం దాదాపుగా ఒక 4-5 కార్యక్రమాల నుంచి ఇది జరుగుతూనే ఉంది. ప్రతిసారి కూడా ఎన్ని రకాల కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నా కూడా జన ప్రవాహం మాత్రం ఆ టైంకి ఎక్కడి నుంచో వచ్చేస్తూ ఉన్నారు. బంగారుపాళ్యంలో ఏమైనా సరే ఈసారి కట్టడి చేయాలని చెప్పని విశ్వ ప్రయత్నం చేశారు. కానీ అది కూడా పూర్తిగా వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టింది. ఈసారి నెల్లూరులో ఒక వినూత్నంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ క్రియేటివిటీని ప్రతి కార్యక్రమానికి కూడా ఎక్కడికక్కడ ఆ క్రియేటివిటీని చూపిస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. ఈ క్రియేటివిటీలో భాగంగా ఏంటంటే యావత్తు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా విస్తుపోయేటువంటి విధంగా రోడ్డుని తవ్వేసేశారు. అంటే కందకాలు తవ్వారన్నమాట. వాహనాలు ఏమి కూడా వెళ్లకుండా కోవూరు నుంచి మనకి ఒక వీడియో వచ్చింది. కోవూరు నుంచి జనం వెళ్లకుండా మొత్తం రోడ్డు మీద నడి రోడ్డుని మొత్తం కూడా అడ్డంగా తవ్వేసేశారు. పైగా వాళ్లే చెప్తున్నారు అక్కడ స్థానికులు ఏమనంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన అయిపోయిన తర్వాత దీన్ని కప్పేస్తారంట. అంటే చాలా క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే కేవలం జగన్ పర్యటనకి జనం రాకుండా అడ్డుకోవడానికే తవ్వారు. వాస్తవానికి ఈ కందకాలు తవ్వటం అనేటువంటిది భారతదేశ చరిత్రలో ఒక నాయకుడు వస్తున్న సందర్భంగా రోడ్లని తవ్వేయటం అనేది ఇంతవరకు చరిత్రలో ఎక్కడా జరగల. రోడ్లు ఎప్పుడు తవ్వేస్తారు, కందకాలు ఎప్పుడు తవ్వుతారు అన్నట్లయితే యుద్ధంలో మాత్రమే యుద్ధ శకటాలు ప్రత్యర్థుల యొక్క శత్రువుల యొక్క యుద్ధ శకటాలు రాకుండా కంచెలు వేసేసి రోడ్లు తవ్వేస్తారు. ఇది జరిగేది. లేదు అన్నట్లయితే ఒక తీవ్రమైనటువంటి విఘాతం కలిగించేటువంటి దీనికి అంటే ఒక రకంగా శత్రు మూకలు కానీ లేదంటే టెర్రరిస్టులు కానీ ఇలాంటి ఏదైనా జరుగుతున్న ప్రమాదం ఉంది అన్నప్పుడు ఆ కార్యక్రమాలకైనా చేస్తారు తప్ప ప్రజాస్వామ్యంలో ఒక ప్రజానాయకుడు పర్యటన చేస్తూ ఉంటే అక్కడికి వెళ్లకుండా నిరోధించడానికి రోడ్లు తవ్వేయటం అనేది అయితే దారుణం, దుర్మార్గం, అప్రజాస్వామికం, చట్టవిరుద్ధం. చట్టవిరుద్ధం ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సరే ఈ దేశంలో స్వేచ్ఛగా తిరుగాడేటువంటి హక్కు భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి పర్యటనని మీరు నిరోధించాలంటే దానికి వేరే చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆయన పర్యటన సందర్భంగా సాధారణ పౌరులు ఆ రోడ్డు మీద సంచరించేటువంటి హక్కుని కట్టేలు చేసేటువంటి రైట్ మీకు లేదు. ఎక్కడైనా సరే గోతులు తవ్వాలి అన్నట్లయితే మ్యాండేట్ ఏంటంటే ఒక ఎందుకు తవ్వుతున్నారు, డ్రైనేజీ వర్కులు కానీ ఇంకేదన్నా కానీ కేబులింగ్ వర్కులు కానీ జరుగుతున్నప్పుడు కూడా అడ్డగోలుగా తవ్వడానికి వీల్లేదు. తవ్విన తర్వాత అక్కడ ప్రమాద హెచ్చరికలు అనేటువంటి వాటిని బోర్డుల్ని డిస్ప్లే చేయాలి. మరి ఇక్కడ అలాంటిదేమీ కూడా లేదు. రాత్రికి రాత్రి గోతులు తవ్వేసేసారంటే ఏదైనా అర్జెంటు పని మీద అవతల ప్రాంతానికి కోవూరు నుంచి నెల్లూరు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ ప్రాణాలతో కూడా మీరు చెలగాటాలాడుతున్నట్టే లెక్క. ఇంత దారుణమైన పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల ద్వారా ఇలాంటి చర్యల ద్వారా ఒక నాయకుడి యొక్క పర్యటనను నిరోధించి తద్వారా మీరేదో అచీవ్ చేయాలనుకుంటే చాలా పొరపాటు. ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఇలాంటి చర్యలను చూసి ఈసడించుకుంటున్నారు. దీనివల్ల మీకు వచ్చే ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి జనం రాకపోయినా అది మీరు సక్సెస్ అని భావించడానికి వీల్లేదు. ఇలాంటి చర్యల ద్వారా జనం ఈసడించుకుంటున్నారు. ఇది గోతులు తవ్వే ప్రభుత్వాన్ని వైసీపీ విమర్శిస్తూ ఉంటే అక్కడ కళ్ళకు కట్టినట్టు సాక్ష్యాలు కనిపిస్తూ ఉంటే ఏం సమాధానం చెప్తుంది కూటమి ప్రభుత్వం? ఒకసారి ప్రజాస్వామ్యవాదులు కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.